నమస్తే సార్. నమస్తే. ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటారు. లైఫ్ స్టైల్ ఎట్లయినా మారుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు పరిగెత్తేవాడివి ఒక ఏజ్ తర్వాత 60 ఏళ్ళ తర్వాత పరిగెత్తలేవు కదా. పరిగెత్తచ్చు, బట్ చిన్నప్పుడు పరిగెత్తంటే పరిగెత్తలేవు. సో ఆ టైంలో ఏం చేయాలో అది చేయాలి. అంత స్టామినా ఉండదు కదా సార్ ఇప్పుడు. స్టామినా ఎంత, ఏ టైంలో ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఉందని చూసుకుందాం. 20 ఏళ్ళకు కూడా ఒక్క ఫ్లోర్ మెట్లు ఎక్కలేకుండా ఉన్నాడు. వాడి స్ట్రెంగ్త్ ఉందా? ఉంది కదా, మరి ఎందుకు ఎక్కలేదు? బద్ధకం అంటారా? బద్ధకమే 100%. ఎక్కలేదు కాబట్టి వాడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 10 అడుగులు కూడా వేయలేక ఆయాసం వస్తుంది. ఆయాసం ఎందుకు వచ్చింది? నడచలేదు కాబట్టి. హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ లేదు. ఓకే. ఏ జంతువైనా పరిగెత్తి ఆహారం పట్టుకుంటుంది, అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. అవి ఆ గ్యాస్ చేసినప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొత్తం టాక్సిన్స్ అనేవి ప్రతి సెల్కి ఆక్సిజన్ అనేది సూపర్గా ఉంటాయి. ఒక పులి జింకను పట్టుకోవాలంటే చాలా శ్రమ పడాలి, ఊరికే దొరకదు అది. ఆ ఎక్సర్సైజ్ లేదు కదా మనిషికి. సో ఎప్పుడు ఎక్సర్సైజ్ తగ్గించుకుంటా వచ్చినావు ఏజ్ పెరిగే కొద్దికి నియంత్రణ నువ్వే అనుకోని 40 ఇయర్స్ వచ్చినాయబ్బా, ఇప్పుడు పరిగెత్తకూడదంట, మోకాళ్ళు అరిగిపోతాయంట అని నీకు నువ్వే గూగుల్ చేసుకోనో లేదా డాక్టర్ చెప్పినాడనో నువ్వు నడవగలిగితే కూడా నువ్వు ఆపేస్తా ఉండవు. ఆపేసినప్పుడు ఏమవుతుంది? చిన్నగా ఫిక్స్ అయిపోతాయి జాయింట్స్ అని. నువ్వు ఆయాసము చిన్నప్పుడు పరిగెత్తి కళ్ళు తిరిగి కింద పడిపోయి అమ్మ కళ్ళు తిరుగుతాడు నుండబ్బా కొంచెంసేపు అనుకోని కూడా పరిగెత్తినావు. నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తానే ఏసీలో కూర్చొని బాగా డబుల్ బిర్యానీలు తిని ఇంతలా అయిపోయి ఎప్పుడు లిఫ్ట్లో పోతా, పైకి ఎక్కలేకుండా, ఒక ఫ్లోర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా నడవకుండా, హార్ట్ లంగ్స్ నాకు వీక్ అయినాయి అనుకొని డాక్టర్ తిరిగిపోతే ఏం చేస్తావు? డాక్టర్లకే చాలామంది ఒబేస్గా ఉంటారు. డాక్టర్లు ఫిట్గా మిలెట్స్ తిని చాలా తక్కువ. అక్కడ పోయి మళ్ళీ నువ్వు మిషన్లన్నీ పెట్టి అన్ని మందులు తింటావు. నువ్వు నడిస్తే క్లియర్ అవుతుంది. నువ్వు దగ్గితే నీ ఫ్లమ్ బయట వస్తుంది. దగ్గే శక్తి ఉండాలా. దగ్గే శక్తులు అంటే పరిగెత్తాలా, రోజు స్కిప్పింగ్ చేయాలా, 5 నిమిషాలన్నా 5 మినిట్స్ అన్నా. అవన్నీ ఏం చేయకుండా స్వామి నా ఆరోగ్యం బాగుండాలంటే ఎట్ట కుదురుతుంది? నడవలేవు, పరిగెత్తలేవు, దగ్గలేవు. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇంకా దగ్గేదానికి కూడా నీకు శక్తి లేకపోతే నువ్వు బతికిండేది వేస్ట్ కదా. పని చేయలేవు, నడవలేవు, పరిగెత్తలేవు, దగ్గలేవు, ఇంకెందుకు? సో హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ వారంలో 2 రోజులన్నా పరిగెత్తాలి. మహిళలు పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయాలి, ముందరి కాళ్ళతో నడవాలి. అప్పుడు మీ పిక్కలు, కాళ్ళలో ఉండే పిక్కలు సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ, అవి గట్టిగుంటే పంపింగ్ అవి చేస్తాయి, మీ హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. సో ఓల్డ్ ఏజ్లో 60-70 ఏళ్ళ తర్వాత వచ్చే హార్ట్ ఎన్లార్జ్మెంట్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇవన్నీ చాలా సింపుల్ కదా. ఇవన్నీ చేయకుండా ఏదో టిప్ చెప్పేయాలా, ఈ కషాయం తాగితే నీకు బాగా అయిపోతుంది, మా దాగు 3 రోజుల్లో మీ పొట్ట మాయం. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అప్సైడ్. ఇవంతా నవ్వుకునే దానికి పనికి వస్తుంది. ఈ చేయలేని లేజీనెస్ ఉండే పీపుల్కి ఏదో తాగుతారు పాపం. ఎడ తగ్గుతుంది? చిన్నగా తగ్గాల, నెలకు 2 కిలోలే తగ్గాల, సాయంత్రం 6 తర్వాత తినకూడదు, పొద్దున్నే లేచి ప్రాణాయామ యోగా చేసి సూర్య నమస్కారం చేసి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలా. నువ్వు లడ్డు తినాలా, పల్లీలు తినాలా, జొన్న రొట్టెలు తినాలా. సంతోషంగా ఉండేదానికి నీ మైండ్లో ఏది డిస్టర్బ్ చేస్తూ ఉందో దాన్ని పక్కన పెట్టేయాలా. నీ వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఏదో చేసినావు, నీ హిమోగ్లోబిన్ బాగుంది, ఆరోగ్యంగా ఉండవు, అయినా జెనెటికల్గా వాటెవర్ రీజన్, అది వదిలేయాలా. దాని పోయి మళ్ళీ జూబిలీస్ పోయి ఎవడు నాటుతాడు వరి అని చెప్పి మొత్తం అంతా పోయి ఆడు 10 లక్షలు ఇచ్చే ఆ నాట్లు మళ్ళీ పడిపోకుండా మళ్ళీ స్టెరాయిడ్లు వేసుకొని దాంతో సైడ్ ఎందుకురా? పో కేబీఆర్ పార్క్లో తిరుగు హ్యాపీగా, ఒక కుక్కను పెంచుకో, పిల్లిని పెంచుకో, హ్యాపీగా ఉండు. నీకు లవ్ కావాలంటే ఇంట్లో దొరకపోతే ఓ పిల్లిని కుక్కను పెంచుకో, అది నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తుంది పాపం. నువ్వు భోజనం పెట్టకపోయినా ఆ గ్రౌండ్కి పో, ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పోయి కొంచెం స్పెండ్ చేయి. నీ సంబంధం లేని వాళ్ళ కోసం కొంచెం పని చేయి, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అలా కూడా వెతుక్కోవచ్చు. అక్కడే ఉండేది హ్యాపీనెస్. నీ కోసం నువ్వు ఎంత పని చేసుకున్నా హ్యాపీగా ఉండలేవు. గంటలు నువ్వు నీ కోసము కోట్లు సంపాదించుకున్నా, ఎంత అద్భుతంగా కనపడాలని ఎంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టినా ఆ ఫ్లెక్సీ 2వ రోజు చినుగుతుంది, ఫినిష్డ్ వీడు. శ్రీకృష్ణదేవరాయలు 64 కళలను పోషించిన ఆయన, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఆయన, అక్కడే ఇప్పుడు కుక్కలు వచ్చబోస్తాడు. మరేంది నువ్వు నిలబడాలా, నేనే ఉండాలా, ఎందుకు అనుకోవాలా? టైం వచ్చింది, అయిపోయింది, సింపుల్ అయిపో, వదిలేసుకో. ఏ ఆలోచన నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉందో వదిలేసి నీకు ప్రజెన్స్లో నీ కోసము వెయిట్ చేస్తూ ఉంటే మీ అక్కో, మీ చెల్లిలో, మీ ఫ్రెండో రారా అని అడుగుతూ ఉంటారు. ఇన్ని రోజులు జాబ్ ఉందని పోలా, నువ్వేదో పెద్ద
ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో నీ వీలు కాకపోలా, ఇప్పుడు పదవులన్నీ పోయినాయి అనుకుందాం. ఇప్పుడన్నా పో, 2 రోజులు పోతా, రే ఎప్పుడు అనుకున్నాం రా నీతో అని, ఇద్దరు కలిసి వాక్ చేయండి, ఇద్దరు కలిసి టీ తాగండి, భోజనం చేయండి. చిన్న చిన్న కోరికలు కదా అవి. ఇవి తీర్చుకునే దాన్ని కూడా నువ్వు టైం ఇవ్వలేకపోతే మైండ్ ఎట్లా బాగుంటుంది? చిన్న చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. పొద్దున లేస్తాను బెడ్షీట్ మడత పెడితే హ్యాపీగా ఉంటావు. నీ బాత్రూమ్ నువ్వు 10 సెకండ్లు కడిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. వచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడి నీళ్ళు ఇస్తే హ్యాపీగా ఉంటావు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే గ్లాస్ గడగలసి వస్తుంది అనుకునే వాళ్ళని కూడా చూసినా నేను. ఒరే ఇట్లా కూడా ఆలోచిస్తారనుకుంటాను. పిల్లలను పిలుస్తారు, వాళ్ళ సందడిగా ఉంటుంది, ఏదో గాజులో గ్లాసులో పగిలిపోయేట్టుకుంటే దూరం పెట్టుకోవాలి, రాకముందని ఎత్తి పెట్టుకో. ఇతడు ఏదో పోతాడు, ఉచ్చపోస్తాడు, ఉచ్చగద పోసేది వాడు. నువ్వు వేసుకునే నెయిల్ పాలిష్లో మీరు వాడుతూ ఉండే క్రీములు, ఈ మేకప్ల్లో ఉండే దరిద్రం అంతా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లోడు ఉచ్చపోస్తే భయపడిపోతూ ఉంటారు. మీ పిల్లోడు ఉచ్చపోసి ఉంటాడు, నీ ఫ్రెండ్ పిల్లోడు వస్తే కూడా చేస్తాడు. తుడిచేస్తావు, అయిపోయింది. అయ్యో పిల్లలు వస్తే టెన్షన్ అయిపోయి వాడి ఎందుకు వచ్చి వీడేం చేస్తాడు ఎక్కువ మాట్లాడే కూడా ఉండదు, వాడి మీదనే ఉండదు చూపంతా. ఎట్లా ఎంజాయ్ చేసేది? వాడేంటి ఆడ ఉచ్చబోసి దాంట్లో చెయ్యి ఇట్లా కొట్టి అది ఎగురుతా ఉంటే ఆనందపడతా ఉంటాడు వాడు, నువ్వు చస్తూ ఉంటావు. ₹1,00,00,000 కారులో వాడు ₹1,00,00,000 కారు కొన్నాడు కదా అని టెన్షన్ అయిపోయి వాడు మనం వెనకాల కూర్చొని ఉంటాం అనుకో, వాడు ఓనర్ తోలుతూ ఉంటాడు అనుకుందాం. వాడు వెనకాల మనం ఎక్కడ కాళ్ళు పెడతామో సీటు మీద వాడు వస్తూ ఉంటాడు. మనమేమో హాయి కాలు మంది కాదు కదా, కాలు హాయి కూర్చొని ఉంటాము. అందుకనే ఈ వస్తువుల మీద పీడ. వస్తువులు అవసరమే, ఎంతవరకు అంతవరకు అంతే. వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. వస్తువుల మీద, ఈ యాక్టివిటీస్ మీద ఫోకస్డ్గా ఉండేదాని మీద ఎప్పుడు దాని మీద ఆలోచిస్తావో నిన్ను మర్చిపోతావు. నీతో నువ్వు ఉండలేవు. నీతో ఉంటే ఏంది, చల్లగా గాలి వస్తుంది కిటికీ తీస్తే, అదే ఎంజాయ్మెంటు. అట్లా పోతావు, అబ్జర్వ్ చేస్తూ ఉంటావు మొత్తం సొసైటీని, చెట్లు, వాటిని, గాలిని, అదే ఎంజాయ్మెంట్. అది అందరికీ వస్తుంది కదా, స్పెషల్గా నీకు సపరేట్గా ఏం గాలి రాదు కదా. సో దాన్ని వదిలేసి ఏది లేదో దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్తే.